సీఎం చంద్రబాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్లోని కొబ్బరి రైతులకు భారీ శుభవార్త అందించింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొబ్బరి చెట్లకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ పథకం 9 జిల్లాల్లో అమలు ఉంది. రైతులు ప్రీమియం చెల్లిస్తే వారికి ప్రకృతి విపత్తులు, చీడపీడలు, అగ్ని ప్రమాదాల వల్ల కలిగే నష్టానికి బీమా రక్షణ కల్పించనున్నారు. బీమా ప్రీమియంలో భాగస్వామ్యం చేస్తుంది. 75% ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొబ్బరి అభివృద్ధి మండలి భరించనుంది. 25% ప్రీమియాన్ని రైతులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా తుఫానులు, భారీ వర్షాలు, పిడుగులు, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడడం, అగ్ని ప్రమాదాలు, చీడపీడల వంటి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్నారు. 4 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల కొబ్బరి చెట్లకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. డ్వార్ఫ్, హైబ్రిడ్, టాల్ రకాలకు చెందిన చెట్లు బీమా పొందే అర్హత కలిగి ఉంటాయి. చెట్ల వయస్సును బట్టి ప్రీమియం రేటు నిర్ణయించబడతాయి. సకాలంలో ప్రీమియం చెల్లిస్తే ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతామనే భయం ఉండదని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. బీమా సంబంధిత సమాచారం కోసం స్థానిక వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ పొలాలకు భద్రతా గాలం వేసుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో పాటు పంటలకు ఉచిత బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇటువంటి పథకాలు రైతులను విపత్తుల కాలంలో భారీగా ఆదుకోనున్నాయి. రైతులు వారు ఏ పంట వేసినా సరే బీమా తీసుకోవడం అనేది ఉత్తమం.